సగం మందికి షుగర్. దేశవ్యాప్తంగా 19.66 లక్షల మందికి టెస్టులు. 49.43% మందికి డయాబెటీస్. థైరోకేర్ సంస్థ స్టడీలో వెల్లడి. డయాబెటీస్ స్టేజ్లో 27.18%, ఫ్రీ డయాబెటీస్ స్టేజ్లో 22% మంది. మగవారిలోనే అత్యధికంగా 30.84 మందికి షుగర్. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారిలోనూ ఎక్కువ మందికి సమస్య. ఒడిశాలో ఎక్కువ, కాశ్మీర్లో తక్కువ మందికి డయాబెటీస్. టాప్ 10లో తెలంగాణ. ఇన్సులిన్ నిరోధకత పెరగడము కారణమే. చిప్స్, సమోసాలు, మటన్, బీఫ్తో ముప్పుందన్న ICMR స్టడీ. ఈ డయాబెటీస్ అనేది, ఇప్పుడు ఈ షుగర్ అనేది నిజంగా ఒక కామన్ వ్యాధిలాగా అయిపోయింది. మనం ఇది చిన్న వ్యాధిలాగా తీసుకోవద్దు. షుగర్ వన్స్ వచ్చిందంటే ఇంకా దాని కథ వేరే ఉంటుంది. ఇక చనిపోవడమే దాదాపుగా. ఇది మన ఇనుముకు కదా చెదలు బట్టి మెల్లమెల్లగా ఇనుమును తిన్నట్టు ఈ షుగర్ కూడా మనిషి శరీరాన్ని గట్లనే తినేస్తుంది. కాబట్టి కేవలం మన ఆహారపు అలవాట్ల వల్ల, ఒత్తిడి వల్ల ఈ షుగర్ వస్తుంది. ముఖ్యంగా షుగర్ రావడానికి కారణం ఏంటంటే టైం టు టైం తినకపోవడం ఒకటి, అనవసరమైన వ్యసనాలను అలవాటు పడడం. విపరీతమైన తాగుడు కావచ్చు, విపరీతమైన సిగరెట్లు కావచ్చు, విపరీతమైన రోడ్డు సైడ్ చిరుతిండ్లు కావచ్చు, నిద్ర లేకపోవడం కావచ్చు అధికంగా. ఇవన్నీ కలిసి వచ్చి ఇలాంటి షుగర్లు వస్తున్నాయి. దయచేసి ఎంత పనిలో ఉన్నా ఏది ఉన్నా టైం టు టైం తినండి. ముఖ్యంగా ఏం తినద్దో ఏం తినాలో ఈ కాలానికి ఓ టైం టేబుల్ కూడా వేసుకోరు. ఇంకా ఈ కాలానికి మంచిగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే 5 గంటలకు లేవాలి, సరిగ్గా 9 కాకముందే పడుకోవాలి. ఈ టైం టు టైం మెయింటైన్ చేయండి. ఇంకోటి, పొద్దుపోయి రాత్రి 10-11 గంటలకు తినుడు కాదు. ముందే ఒక 2 గంటల ముందు తింటే అది అరిగేలోపు పడుకోవాలి అట్లా. కాబట్టి మనిషి జీవన విధానంలో చాలా మార్పులు రావడం వల్ల, ఆ మార్పుల వల్ల వచ్చినాయి కొత్త రోగాలు. మన టాప్ 10లో తెలంగాణ కూడా ఉన్నదంటే ఇది ప్రమాదమే. 35 లోపలకే వస్తుందట, 18 నుంచి 35 లోపలకు. అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోరు షుగర్.